राजा सिंह गोरखपुर से आए मैडम। जानती हूँ, मैं आपके पिता को भी जानती हूँ, एक सम्मेलन में मिले थे। ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్। नमस्ते खान साहब। ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు। స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్। ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి। నాగేశ్వరరావు గారు బాగున్నారా? నమస్కారం నరసింహారావు గారు। రామారావు గారు, పివి నరసింహారావు। అయ్యో మీరు తెలియకేమండి? రండి, ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను, రండి। मैडम रामाराव जी, नागेश्वरराव जी, तेलुगु सिनेमा के 2 आंखें। नमस्ते। आप दोनों से मिलके बहुत खुशी हुई। वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है। वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है। मद्रासी अच्छे भोजन प्रिय है मैडम। वो सिर्फ फूडीज नहीं होते हैं शुक्ला जी, उनमें बहुत बड़े नेता भी है, जैसे सर्वेपल्ली साहब, वीवी गिरी साहब, अपने पीवी साहब। मैडम हम मद्रासी नहीं, तेलुगु है, आंध्रा से है। ये आंध्रा तमिलनाडु क्या है जी? सभी साउथ इंडियन मद्रासी है ना? कैसे होते हैं? हम आंध्रा से है, हमको भी एक व्यक्तित्व है, सम्मान है, संस्कृति है। सभी मद्रासी कैसे होते हैं? रामाराव गारू, We both are selected for the Padma Shri and we are from Andhra Pradesh, Madam Prime Minister. ఏంటి బ్రదర్, ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు? పద్మశ్రీ అందుకున్న ఆనందం కన్నా మద్రాసీలమంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్। నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు? ఇలాంటి మాటలు వినకూడదని। నువ్వు కూడా వచ్చేయచ్చు కదా। ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి। ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య। స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలం అనిపించుకుంటున్నాం। మార్పు రావాలి, మన మూలాలకు కూడా మర్యాదనివ్వాలి। తెలుగు భాష వాడి, తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి। దేశమంతా ఎమర్జెన్సీ విధించబడింది। కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలన్నిటినీ నిషేధించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది। ప్రజాస్వామ్యాన్ని నిషేధించారంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటన విడుదల చేసింది। యువజన నాయకుడు, ముఖ్యమంత్రి కుమారుడు అయిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని శారీరక హింసకు పాల్పడ్డారు। రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి। తమిళనాడు నిప్పుల కొలిమిగా మారింది। శాంతి భద్రతలు అణగారిపోయాయి। ராமாரா சார், நீங்களா? சீக்கிரம் கிளம்புங்க సార్। ఇక్కడంతా గొడవ నడుస్తా ఉండేది, ఇంక పోంగ సార్। ఇన్స్పెక్టర్ గారు, మనల్ని నడిపేది ఇది, ఇలా రోడ్డు మీద పడకూడదు। వ్యవస్థల అధికారాలన్నీ కేంద్రం రద్దు చేసింది। ఎమర్జెన్సీ ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి। ఏ పదవీ లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని, వీధిన పోతున్న ప్రజానీకానికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు। హలో, నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్, నేను ఒక మామూలు మేకప్ మ్యాన్ని, అన్నగారు నన్ను నిర్మాతని చేశారు। ఆయన్ని బాలేబాబుని పెట్టి అన్నదమ్ముల అనుబంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు। కానీ సార్, ఏమైంది పీతాంబరం గారు?
మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్. ఎన్టీ రామారావు సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నాడు? హలో సార్, ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్. సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు. రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది సార్. మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను. రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటలేదు సార్. డోంట్ వరీ పీతాంబరం గారు, నేనున్నాను. ఇది మీకు మాత్రమే కాదు, మాకు ప్రెస్టేజ్ ఇష్యూ. అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీల్లేదు సార్. సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం, ఎన్నో కుటుంబాలకు అది భవిష్యత్తు, లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం. ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు. మీరు అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. నాన్న హరి, హరి! పీతాంబరం గారి మొదటి సినిమా పాపం రిలీజ్ అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం. మేం ల్యాబ్ కి పెడుతున్నాం, మాతో రా. అన్నయ్య, బయట కర్ఫ్యూ. అయితే డ్రైవర్ కూడా రాలేదు. డ్రైవింగ్ మాకు రాదా? ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ చిన్నానా, వెళ్తుంది ఎన్టీఆర్. சார் யார் சார்? కనబడట్లా? ఎన్టీఆర్ சார் வணக்கம் சார். லேப் க்ளோஸ் பண்ணிட்டாரு, யாரும் உள்ள போக கூடாதுன்னு ஆர்டர்ஸ் இருக்கு சார். ఏంటి నానా? ఉள்ள పోకూడదు సార్. పీతాంబరం గారు, ప్రింట్లు రెడీనా? సార్, వర్కర్స్ ఎవరూ రాలేదంటున్నారు సార్. ఉన్నవాళ్ళేమో లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు. సినిమా రిలీజులు కూడా ఆపేశారు సార్. మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరూ వింటలేదు సార్. హరి, వ్యాన్ తీసుకురా. తమ్ముడు, మీరు ప్రింట్లు లోడ్ చేయండి. అలాగే వాసన్ గారితో మేము మాట్లాడతాం. మీ పని మీరు చెయ్యండి. సరే సార్. భయపడకండి, మేమున్నాం. సార్ 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 వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. మీరెందుకు ఆపారు? లోడ్ చేస్తూ ఉండండి. సీఎం ని అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్టుడికిపోతుంది. సిటీలో కర్ఫ్యూ ఉంది, ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఆఫ్ కోర్స్, మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం, మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం. సార్, వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడా ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరు అప్రూవల్? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు, మీ జైళ్లు సరిపోతాయా? అన్నయ్య, లోడింగ్ పూర్తయింది. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు. ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు. వ్యక్తుల కోసం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేస్తున్నారు. అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు. వస్తాడు, అడిగేవాడు వస్తాడు. ఏళ్ల తరబడి అట్టకట్టిన అహంకారాన్ని కడిగేవాడు వస్తాడు. అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ. రామారావు గారు, మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు, కానీ ఇది సినిమా గుండె. షూటింగ్ కి భయపడదు. మేం బయలుదేరుతున్నాం. మీరు ஆபாலன்ட்டு ஆப்புக்கோண்டி. திலீப் குமார் ராஜ்கபூரம் நம்ம ஜூலி படம் பாக்குறேன்னு சொன்னாங்களா? బాంబేలో షో అరేంజ్ பண்ண. సరే సార్. చక్రపాణి లేక చేతులు నరికేసినట్టుందయ్యా. గురుగారు ఆరోగ్యం ఎలా ఉందండి? సిగరెట్లు ఆ మనిషి జీవితాన్ని తాగేశాయి. ఎవరు చెప్పినా వినేవారు కాదు. నువ్వు వింటున్నావా? ఆవేశం తగ్గించుకోమని ఎన్నిసార్లు చెప్పాను. ఆ ఏసీపీ తెలుగువాడు కాబట్టి వదిలేశాడు. చీఫ్ మినిస్టర్ కొడుకును చూడకుండా స్టాలిన్ కొట్టాడయ్యా. చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారంటే మనమెంత? అడగకుండా ఉంటే ఆత్మహత్యతో సమానం. నేనంత పిరికివాడిని కాదు. నాకన్నా నా సినిమాలు ముఖ్యం, నా అభిమానులు మరీ ముఖ్యం. నీ ఆవేశం నిన్ను ఎటు తీసుకెళ్లిపోతుందో తెలియట్లేదు. కూర్చో. ఏంటి వచ్చావు? హైదరాబాద్ లో రామకృష్ణ పేరుతో స్టూడియో కడుతున్నాను. మీ సలహా పిచ్చా? హైదరాబాద్ లో ఏముంది? రాళ్లు రప్పల తప్ప.
అయినా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే అక్కడ స్టూడియో కడతానంటావేంటి? ఇండస్ట్రీ హైదరాబాద్ కు వెళ్లాలన్నదే మా ఆకాంక్ష. బ్రదర్ నాగేశ్వరరావు కూడా అక్కడ స్టూడియో కడుతున్నాడు. రామారావు, ఇప్పుడు మీరు వెళ్ళగానే ఇండస్ట్రీ మొత్తం మీ వెనక రావడానికి ఇప్పుడు మీరిద్దరే హీరోలు కాదు. ఇదిగో చూడు, ఈ ఆర్టికల్ చూడు. కాగడి శర్మ రాశాడు ఒక ఆర్టికల్. కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట. సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్రనటులు విసిన సవాల్. ఈ సవాల్ వారు స్వీకరిస్తారా? రామారావు, కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా. వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు. ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఏడాదికి ఒక ఫెయిలియర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికో సక్సెస్ గగనమైపోయింది.